నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. కాపులకు సంబంధించి ఎటువైపు ఉన్నారు, కాపులు ఈసారి ఏ పార్టీని కాపు కాస్తారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే నిజంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకుంటే కాపులను ఏ నాయకుడు మరి ఆదుకున్నారు, అభివృద్ధి పదంలో నడిపించారనే అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. అయితే కాపులకు సంబంధించి ఏ నాయకుడు మరి వారిని అభివృద్ధి తీసుకొచ్చారనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అమెరికా ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, కాపులు మరి సంబంధించి అభివృద్ధి ఎలా ఉంది, కాపుల నాయకుడు ఆదుకున్న నాయకుడు ఎవరనే అంశం మీద. నమస్కారం రత్నాకర్ గారు. నమస్తే. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో కాపులు ఎటువైపు అంటూ 2024కు సంబంధించి ఎన్నికల సమరంలో ఎటువైపు ఉంటారు ఏంటి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రస్తుతం కాపులు చరిత్ర చూసుకుంటే, కాపులు ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఏ నాయకుడు వారిని అభివృద్ధి వైపు నడిపించారని మీరు భావిస్తున్నారు? ఒక సుదీర్ఘమైనటువంటి కాపు నాయకుడిగా చెప్పండి, కాపు వర్గానికి సంబంధించిన నాయకుడిగా చెప్పండి. నేను ముందుగా మీకు అంటే మైరా ప్రేక్షకులకు మీ అందరికీ ఈ అవకాశం కల్పించిన, మంచి టాపిక్ కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్తూ, కాపులకు సంబంధించిన సుదీర్ఘ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎంతో దూరం పోకోకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారి దగ్గర నుంచే మాట్లాడదాం. ఓకే. రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు కాంగ్రెస్ పార్టీ హిస్టరీలోనే. అవును. ఆ రోజుల్లో నుంచి తీసుకుంటే ఇప్పుడుండే మన సమకాలిక రాజకీయాల్లో మనం తీసుకోవాల్సిన బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, లేకపోతే జక్కంపూడి రామ్మోహన్ గారు కానివ్వండి, అలాగే కిందికి వస్తే గుంటూరు జిల్లాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇంకొక ప్రముఖ నాయకుడు అయితేనేమంది, వీళ్ళందరూ మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంతో కాపులకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆయన అందరికీ తెలుసు. అది ఆయనకు అత్యంత కీలకమైన మంగవీటి మోహన్ రంగా గారి పేరు కూడా తీసుకోవాలా. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రంగా గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రంగా మీ నాయకుడు, మీ కోసం పోరాడే నాయకుడు అని ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడున్న ఒక ప్రధానమైన సామాజిక వర్గంగా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిని నిలబెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి. వదిలేద్దాం, అది హిస్టరీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడు, కాపుల కోసమే తీసుకుందాం, తండ్రిని మించిన తనయుడుగా చెప్పచ్చు మనం. ఎందుకంటే ఈరోజు ఆయన 2 సార్లు ఆయన మంత్రివర్గాన్ని మార్చాడు. విజయనగరం నుంచి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి మొదటి మంత్రివర్గంలో అత్యంత కీలకమైన, అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ఎక్కువ స్ట్రెచ్ ఉండి అభివృద్ధిలో కానివ్వండి దేంట్లో అయినా కీలకమైన శాఖ ఉండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా చేస్తూ, ఇప్పుడు అదే మంత్రివర్గంలో మళ్ళా అతి కీలకమైన విద్యాశాఖ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి గారికి కళ్ళు చెవులు లాంటి ఒక శాఖను బొత్స సత్యనారాయణ గారికి చెప్పాడు. కాపు నాయకుడికి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి కాపులకి ఇచ్చారు. అక్కడ ఒకటి ఆపద్దు. అప్పుడే కిందికి వస్తే గుడివార అమర్నాథ్ గారు మొదటిసారి ఎమ్మెల్యే ఆయనకు అత్యంత కీలకమైన ఇండస్ట్రీస్. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ను విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను చెత్తగా తుక్కుగా దాచుకున్న తెలుగుదేశం పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథకంపై పలుకుతూ ఇండస్ట్రీస్ను పెద్ద ఇండస్ట్రీని తీసుకుపోతున్న కీలకమైన శాఖ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ 2 శాఖలను మొదటిసారిగా గెలిచిన కుర్రోడు అమర్నాథ్ గారు. 36-37 అమర్నాథ్ గారికి, కాపు కులానికి చెందిన అమర్నాథ్ గారికి ఆ శాఖ. కిందికి వస్తే అలాగే దాడిశెట్టి రాజా గారు R&B మినిస్టర్ గాను, ఇంకా కిందికి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే కొట్టు సత్యనారాయణ గారిని ఎండోమెంట్ మినిస్టర్ గాను, ఇంకా కొంత కిందికి వస్తే అంబటి రాంబాబు గారు, మహానేతతో సంబంధం ఉన్న శ్రీ అంబటి రాంబాబు గారికి కీలకమైన ఇరిగేషన్ శాఖ ఇవ్వడం అయితేనేముంది. అలాగే అంటే ఇంకొక రకంగా తీసుకున్నా కూడా ఇప్పుడు విడుదల రజనీ గారికి కూడా ఆమె హస్బెండ్ కాపులే, ఆమెకు కూడా కీలకమైన, ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఈరోజు విలేజ్ క్లినిక్స్ కానివ్వండి, తనదైన పనిలో విద్యకు ఆయన ఇచ్చే ప్రాధాన్యమైన 2 కీలకమైన శాఖలు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు అందరు ప్రజలు చూస్తా ఉండే 2 కీలకమైన శాఖలు విద్య. ఎవరికైనా నీకు కానీ నాకు కానీ ఒక కుటుంబానికి కానీ కావాల్సిన 2 కీలకమైన శాఖలకు ఒక రకంగా కాపులకు అప్పచెప్పిన నాయకుడైన. అదే కాకుండా ఎంతో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఇదే కాపు ఈ సినిమా నటుడు తెలుగుదేశం పార్టీ 2014లో మాయమాటలు చెప్పి
ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారితో కలిసి గెలిచి వచ్చిన వీళ్ళు 2014 నుంచి 2019 వరకు ఏమీ చేయలేని కాపు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు వెళ్ళేసి మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేము చేతగాని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా రాష్ట్రాన్ని దోచుకుపోయిన చంద్రబాబును పోయినప్పటికీ పక్కన పెట్టేసి కరోనా మహమ్మారిలో 2 ఏళ్లు ఏ రాష్ట్రంలో ప్రపంచమంతా తలకిందులు అయినప్పటి పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో కూడా విడిపోయిన రాష్ట్రం అయినప్పటికీ కూడా ఆయన కాపు నేస్తం లాంటి కొన్ని కీలకమైన పథకాలను ఆపకుండా ఇస్తూ, అలాగే ఇంకొకటి చెప్పాలి నేను, ఆయన ఇంపార్టెంట్ ఏంటంటే జగనన్న విదేశీ విద్యా పథకం, దాని కింద విద్యాదీవెన కింద ఎంతో మంది కాపులు అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీల్లో నాకు తెలిసిన వాళ్ళకు కాపులు పిల్లలకు ఈరోజు పోయి దాదాపు ₹1 కోటి ఇచ్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ యూనివర్సిటీలకు పోవడం అనేది వాళ్ళకి డ్రీమ్. అటువంటి దారికి పంపించిన ఎన్నో పథకాలు కాపులు చేసిన ఆయనకు నేను కాపు యువతకు ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు మీ దీని ముఖంగా, మీడియా ముఖంగా కాపు యువత అందరూ బాగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ మీరు ఆయన మీద ప్రేమకు కానీ, మా ప్రభుత్వం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి నాయకుడి మీద కానీ మీరు కోపం పెంచుకొని అతనికి ఓటేయాలా అన్న అవసరం ఏంది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఓకే, రత్నాకర్ గారు ఇక్కడ మీరు మంచి టాపిక్ని ఎత్తారు. ఒక పక్కేమో తండ్రికి మించిన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి కాపులకి ఈ రోజులు చాలా ప్రాధాన్యత ఇచ్చి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. చాలా అభివృద్ధి పదంలో కూడా నడిపిస్తున్నారు అన్ని పథకాలతో. నవరత్నాల్లో కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఒక పక్క ఇలా జరుగుతుంటే మరో పక్కేమో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కాపులకు నాయకుడు నేనే, కాపులను ఉద్ధరించేది నేనే అన్నట్లుగా ఒక దైవం సంబూతుడిగా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఏంటి తేడా ఏంటి అసలు? ఆయనకు ఆలోచన చేయమని చెప్తున్నా. అదే మీ కాపు ముఖ్యంగా ఆయన వైపు ఉండే ఎవరైనా కూడా కొంత ఆవేశపరులైన కాపు యువతకు నేను ఇచ్చే సందేశం ఆయన వైపు ఉండాలనుకుంటుంది నా అవగాహన ప్రకారం. ఆలోచన చేయండి, ఏం చేశాడు 2014లో ఇప్పుడుండే పొత్తుతోనే ఏర్పడిన అతను కాపు కులానికి కానీ ఏం చేశాడని ఆలోచించండి. 2014 నుంచి 19 నువ్వు ఇదే ప్రభుత్వం కాకుండా కేంద్రంలో ఉండే ప్రభుత్వంతో కూడా నువ్వు పార్ట్నర్షిప్ ఉంది కదా. ఆ రోజు మీరు ముగ్గురు కలిసి పరిపాలించినప్పుడు కాపు యువతకు కానీ కాపు కులానికి కానీ నువ్వు చేసింది ఏంది? నీ పార్ట్నర్ అనుకుండే అతను తెలుగుదేశం చంద్రబాబు స్వతహాగా కాపు వ్యతిరేకి. కాపులను ఎప్పుడు ఆయన కాకులుగా చూసినాడు. ఎందుకంటే మీరు హిస్టరీ చూస్తే వంగవీటి రంగా హత్యకు కీలకమైన కారణం అతను అందరికీ తెలుసు. నీ కాపుకు మీరు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఏ కాపును పోయి ప్రశ్నించినా కూడా వంగవీటి రంగా గారి హత్యకు ఒక అంత కీలకంగా ఎదుగుతున్న నేతకు హత్య కీలకమైన కారణం చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే ముద్రగడ పద్మనాభం ఈ మధ్య అది హిస్టరీ 1988కి పోవద్దు మీరు. ఇప్పుడుండే యువత నేను ఆలోచన చేయమని చెప్తాను. ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీని మొన్న కాపుల దానికోసం చేస్తున్నాడు. ఏం చేశావు? కాపు ఉద్యమంలో పాల్గొంటున్న రైలు తగలబట్టిన వాళ్ళందరినీ కేసులు పెట్టి జైల్లో పెట్టి హింసిస్తూ అంత నాయకుడు, ఒకసారి ఎంపీగా, కొన్నిసార్లు ఎమ్మెల్యేలుగా మంత్రిగా చేసిన ముద్రగడ ఫ్యామిలీని నీ నోటికి వచ్చినట్టు ఎట్లంటే అట్లా తిట్టించి పోలీసులతో కొట్టించిన ఘనత నీది. నువ్వు ఆ రోజు ఏం చేస్తావు? 2014 నుంచి 2019 కాలి ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఏం చేశాడు ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఆ చంద్రబాబు నాయుడు కానీ? ఇంతగా కాపులను ప్రేమించే ఇప్పుడు నేను చెప్పిన మంత్రి పదవులు పథకాలు కాకోకుండా ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు, మన పక్క గుంటూరు మేయరు, అంత ఆంధ్రప్రదేశ్లోనే ఒక హిస్టరీ గల గుంటూరు సిటీ మనోహర్ నాయుడు గారిని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత కీలకమైన జిల్లా. ఇలా కాపులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత న్యాయం ఈవెన్ వాళ్ళ పోల్సాల్సి వస్తే వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేకపోయినాడు. అటువంటి నాయకుడిని మీరు చూడాలనా? 6 నిశలు అన్ని కులాల ప్రాధాన్యతకు, ఒక కులమనే కాదు, నేను చెప్పేది ఏంటంటే దీని పరంగా ఒక కులానికి అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ పోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తీసుకోవాలన్నా? మీరు పవన్ కళ్యాణ్ గారి వైపు ఓటు వేయడానికి కాపు యువతకు అడుగుతున్న ప్రత్యేకించి ఏ రకమైన ఒక్క పాయింట్ మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఒక పాయింట్ చెప్పండి అసలు. ఒక్క పాయింట్ నేను చెప్పేది అంటే ఒక్క పాయింట్ కూడా లేదు. నేను అనే మాట అది ఒక పాయింట్ అని మీరు ఆలోచన చేసుకోండి. బాగా ఈ ఆవేశపడాలి, మన జీవితాల తలరాతలను మార్చే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆలోచన చేసి మా కాపు కులానికి ఎంతో ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి నాయకుడు ప్రాధాన్యత ఇస్తాడు, మంచి చేస్తాడు, మంచి చేయాలనుకుంటాడు. ఒక సుదీర్ఘ రాజకీయ పొత్తులు లేకోకుండా ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారిని మీరు నమ్మే పవన్ కళ్యాణ్ నేను క్వశ్చన్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు తన సొంత ఉనికి కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి బామర్దులను
తమ్ముళ్లను ఆయన అసలు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి ఎవరుందో రాజకీయాల్లో చెప్పండి వచ్చి. అటువంటి ఓన్ నమ్ముకొని ముందుకు పోయి నువ్వు ఏం సాధిస్తావని ముందుకెళ్తున్నావు. అలా కాకుండా సుదీర్ఘ రాజకీయ పరిస్థితి, భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించగల కెపాసిటీ ఉండే జగన్మోహన్ రెడ్డి వైపు నడవడం ఇలా మనము, లేకపోతే వీళ్ళు ఆవేశపరులైన వీళ్ళు అనైతిక పొత్తులతో అవసరమైన పొత్తులు గుర్తించుకునే వీళ్ళ వైపు పోవడం అనేది కాపు యువత ఆలోచన చేసేందుకు చెప్తున్నారు. రత్నాకర్ గారు, ఇక్కడ ఒక చరిత్ర కూడా గుర్తు చేసుకోవాలి మనం. గ్రామీణ ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ కాపులకు సంబంధించి కానీ ఇతర కమ్ముక సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా పొత్తులు కానీ లేకపోతే స్నేహ సంబంధాలు కానీ లేనట్లుగా చెప్తూ ఉంటారు. ఇది అసలు నిజమైన? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రధానమైన ఈ కాపులకు ప్రధానమైన జిల్లాల్లో పర్సంటేజ్ ఉండే ఈ గోదావరి జిల్లాలు కానివ్వండి, కృష్ణగుంటూరులో కానీ కాపు కులాన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనగదొక్కడంగా, రాజకీయంగా అయితేనేముంది, ఆర్థికంగా అయితేనేముంది, ఎదిగే వాళ్ళను రంగాగారు లాంటి వాళ్ళను మర్డర్ చేయడం అయితేనేముంది, లేకుంటే రాజకీయ ప్రాధాన్యత కల్పించుకో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే తీసుకుందాం. 2014 నుంచి 19 ఎటువంటి శాఖలు ఇచ్చాడు కాపు కులం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి శాఖలు ఇచ్చినాడని కంపేర్ చేసుకుంటే సరిపోద్ది. ఈరోజు ఎలాంటి కీలకమైన ఎంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు 30+ ఎమ్మెల్యేలు ఉంటూ ఎంపీలను ఇస్తూ ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తే అసలు అత్యంత సాధారణమైన, ఇప్పుడు విజయనగరం జిల్లా తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకప్పుడు బొత్స సత్యనారాయణ గారు, బొత్స ఝాన్సీ గారు కీలకమైన నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి బెల్లం చంద్రశేఖర్ గారని ఒక సామాన్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను ఎంపీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ చాలా వెనుకబడిన ఘనతను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది హిస్టరీలో ఉండదు అటువంటి వాళ్ళది. అలాంటి నాయకుడి వైపు నడవమని నేను కాపు యువతకు మీ ద్వారా నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కాపు కులానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఇంకా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, విద్యారంగంలో కానీ ఏ రకంలో అయినా కాపులను పొడిచాడు. ఎందుకంటే కాపులే కాదు, ఆయన అన్ని రకాల సంఘంలో ఉండే అన్ని సొసైటీలో అన్ని రకాల కులాలకు ప్రాధాన్యత ఇస్తూ తను ముందుకు తీసుకుపోతున్నాగా ఒక దార్శకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. కరెక్టే. కాపుల్లో చాలా మంచి సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం, దాంతోపాటు ఒక ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి నాయకులు కానీ వ్యక్తులు కానీ కూడా ఉన్నారు కాపుల్లో ఇప్పటికి కూడా. మరి ఎందుకు ఈ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? జగన్ మనకు మంచి చేశాడు, లేకపోతే రాజశేఖర రెడ్డి మంచి చేశాడు, పవన్ కళ్యాణ్ మనకి ఏం చేశాడు, మన చంద్రబాబు ఏం చేశాడని ఒక కంపారిజన్ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అదే మీ ముఖంగా నేను చెప్పదలుచుకుందే. నేను అనుకోవడము, అందరి కాపులు హిస్టరీగా ఒక రకమైన ఏజ్ ఉండే కాపులు కానివ్వండి, వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అనేది ఏం చేస్తారు. అలాగే తను అవసరమైనప్పుడు పొత్తు పెట్టుకుంటున్న ఇతనికి ఒక రాజకీయ అవగాహన లేదు. 2014 ముందు ఏం చేశాడు, 2014 అధికారం వచ్చినాక ఆ పొత్తుతో పెట్టుకొని కాపులు క్యాన్ చేసిన ఒక రకమైన, నేను చెప్పేది ఇప్పుడు ఎవరైనా పోతున్నారు ఇతని వైపు ఆకర్షులు అవుతారేమో అన్న ఒక అనుమానం ఉండే యువతకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి హిస్టరీ తెలియదు. ఇతను ఏం చేయగలుగుతున్నాడు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ఇప్పుడు ఇతను వచ్చి పొత్తు పెట్టుకోవడం వలన మాకు వచ్చే నష్టం కాదు. నేను ఆలోచన చేయండి. మేము ఎటు రేపు ఎలక్షన్లో గెలవబోతున్నాం, మాకు ఇబ్బంది లేదు. ఆ రోజు వీళ్ళు ముగ్గురు కలిసి బీజేపీ, ఆ రోజు ఊపులో ఉన్న నరేంద్ర మోడీ కానివ్వండి, ప్రత్యేక పరిస్థితిలో 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంకు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, పవన్ కళ్యాణ్ కలిస్తేనే మేము మాకు 67 సీట్లు వచ్చినాయి. ఓకే, అధికారం దగ్గరకు వచ్చాం మేము. ఇప్పుడు ఇతను ఏదో కలవడం వల్ల వస్తాయని కాదని చెప్తున్నాను అంటే. ఓకే, ఇది రత్నాకర్ గారు చెప్తున్నారు. కాపులు ఎవరైతే పవన్ కళ్యాణ్ని కానీ, పవన్ కళ్యాణ్ పార్టీని కానీ అభిమానించే యువత కానీ, నాయకులు కానీ ఒకటే చెప్తున్నారు, సూటిగా చెప్తున్నారు. తెలుసుకోండి, హిస్టరీలో ఏ నాయకుడైతే కాపులకి మంచి చేశాడు, ప్రయోజనం చేకూర్చాడు, అభివృద్ధి చేశాడు అనేది తెలుసుకొని ముందుకు సాగాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రయోజనం లేని నాయకుడు కూడా, అంతేకాకుండా ఎటువంటి ప్రయోజనం లేనటువంటి చంద్రబాబు నాయుడు వెంబటి మీరు వెళ్ళటం కూడా వెళ్ళండి, కానీ హిస్టరీ మాత్రం తెలుసుకొని వెళ్ళండి. ఏ నాయకుడిని సపోర్ట్ చేస్తారో మీరే నిర్ణయించుకోవాలని మరి కోరుతున్న పరిస్థితి రత్నాకర్ గారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మరి కాపు నాయకులు కానీ, కాపు యువత కానీ ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా రత్నాకర్ గారు ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నారు.